ఎక్కడో చెదిరిపోయి ఉంటారు. ఏంటి జై తోట భారత తిరుపతి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఈరోజు కలెక్టరేట్లో ఒక ధర్నా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు అందుకుని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మెండపేట నియోజకవర్గం నుంచి ఒక ఫోన్ మెసేజ్ ద్వారా టీవీల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుని అందుకున్నటువంటి కార్యకర్తలు, నాయకులు, మిత్రులు ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి మెండపేట నియోజకవర్గ ప్రజలకి, రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకి, జిల్లా ప్రజానీకానికి, రైతాంగానికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాం. ఈరోజు ఇక్కడ మేము డిమాండ్ చేసినటువంటి అంశాలు రైతుల పక్షాన ఏదైతే ఎన్నికలకు ముందు 20,000 రూపాయలు చెప్పనిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి వాగ్దానం ఏదైతే ఉందో ఏరు దాటిన తర్వాత దెబ్బ తగలేసేటువంటి విధానం చేస్తున్నటువంటిది మనం చూస్తున్నాం. ఎందుకంటే 2014లో నేను తెలుగుదేశం పార్టీ తరఫున రోజు పోటీ చేశాను. రైతు రుణమాఫీ చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అయిన తర్వాత 50,000 రూపాయలకి పరిమితం చేసి రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఆ రుణమాఫీ కూడా బాండ్ల రూపంలో ఇచ్చారు. ఆ బాండ్లు కూడా 2-3 సార్లు కింద ఇచ్చారు. ఈ రోజు కూడా నియోజకవర్గం, రామచంద్రపురం నియోజకవర్గం ప్రజల దగ్గర, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం దగ్గర ఆ బాండ్లు పట్టుకుని తిరుగుతున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ ప్రభుత్వం నుంచి 2014లో ఇచ్చినటువంటి రుణమాఫీ చేస్తానని ఇచ్చినటువంటి బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బాండ్లకి మీరు రైతులకు చెల్లించాలనేటువంటి ఆ సొమ్ముని వెంటనే చెల్లించాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ప్రస్తుత సంవత్సరంలో 6 నెలలు గడిచినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి వాగ్దానాలు నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి 3 నెలలకొకటి, 2 నెలలకు ఒక సందర్భం ఏదో విషయాన్ని తెర మీదకి తీసుకురావటం, రైతుల దృష్టిని వేమార్చేటువంటి విధంగా. ఒకప్పుడు చూసుకుంటే లడ్డు అన్నారు, నిన్ను చూసుకుంటే పోర్టు విషయం అన్నారు. ఇలాగా అనేక రకాలుగా రైతులు, ప్రజలు ప్రభుత్వం దృష్టిని ఆకర్షించకుండా ఏదో రకమైనటువంటి డైవర్షన్ తీసుకునేటువంటి ఈ పాలిటిక్స్ని ఎంతకాలం నమ్మరో. మేమందరం డిమాండ్ చేసేది ఈ రోజున రైతుల పక్షాన, రైతులకి మీరు ఏదైతే ఇచ్చారో మేము కొత్తగా ఏం డిమాండ్ చేయట్లేదు, రైతులకు మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు జరపమనేటువంటిది మాత్రమే మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు సీజన్ వచ్చింది, 6 నెలలు గడిచినప్పటికీ కూడా ఈ రోజు వరకు ఏ విధమైనటువంటి స్పందన లేదు. ఎంతసేపు గత ప్రభుత్వాన్ని ఆడిపోసుకుని, గత ప్రభుత్వాన్ని తిట్టిపోసుకునేటువంటి పని మీద ఉన్నారు మీరు. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఆ ప్రభుత్వం మంచి చేయలేదు అనుకుందాం, మిమ్మల్ని తీసుకొచ్చి ఎక్కించారు కదా, మీరు చేస్తాను కదా, మీరు చేస్తానది ఏదో చేయండి. గత ప్రభుత్వం గురించి 6 నెలలు అయిపోయినప్పటికీ గత ప్రభుత్వం గురించి చెప్పేటువంటి మాటలే తప్పితే కొత్తగా మీరు ఏం చేస్తున్నారు అనేటువంటి దాన్ని మాత్రం ప్రజలు ఎదురు చూస్తున్నారు. తర్వాత ఎన్నికలకు ముందు మీరు అందరూ వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15 అన్నారు. ఈ రోజు ఎన్నికలు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చే సీట్లో కూర్చుని మాట్లాడలేదు. ప్రజలు ఈ రోజుని ఏది 15, ఏది 15, ఏది 15 అని అడుగుతున్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. తప్పనిసరిగా మీరు ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పారో సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు జరిపేటువంటి దానికి మేము ప్రజల పక్షాన నుండి మా నాయకుడు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఎప్పటికప్పుడు పరిపాలనలో మీరున్నారు, ప్రజల పక్షాన మేమున్నాం. మీరు అధికార పక్షం, మేము ప్రజల పక్షం. మేము ప్రతిపక్షం కాదు, ప్రజల పక్షం. ప్రజలకి కష్టం వచ్చినప్పుడు, నష్టం జరిగినప్పుడు, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు జరపలేనప్పుడు ప్రజల తరపున మా గలం వినిపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారనేటువంటి తెలియపడుతూ రామచంద్రపురం నియోజకవర్గం, మెండపేట నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి అధిక సంఖ్యలో వచ్చినటువంటి రైతాంగానికి, జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి రైతాంగానికి అందరికీ కూడా, కార్యకర్తలకి అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుసు.
జై జగన్ జై జగన్ అది ఇక మన తిరుపతి గారు ఇలా 5,000 నుంచి వెళ్తారట అనుభవం